ప్రేక్షకులారా, ఇప్పుడు ఒక ముఖ్యమైన బ్రేకింగ్ న్యూస్. మీకు ఒక విషయం తెలుసా? ప్రపంచంలోనే యంగెస్ట్ సైంటిస్ట్ అయిన కమల్ ఈ రోజు వేదా సిటీ నుంచి వీనస్ సిటీకి ట్రైన్ లో వెళుతున్నారు. అది ఏ సెక్యూరిటీ లేకుండా. ఈ రోజు వరకు కమాల్ ని ఎవ్వరూ చూడలేదు. ఎందుకంటే సెక్యూరిటీస్ చూస్తే రౌడీలకి, తీవ్రవాదులకి కమాల్ ఎవరని తెలిసిపోతుంది. అందువల్ల వారి ప్రాణాలకి ప్రమాదం కలిగే అవకాశం ఉంది. అందుకే సెక్యూరిటీని పెట్టుకో. వరల్డ్స్ యంగెస్ట్ సైంటిస్ట్. నేను కూడా ఆయన్ని కలిస్తే చాలా బాగుంటుంది. శివా 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 ఏమైంది లడ్డు సింగ్ అంకల్? ఎందుకు ఎవరికి తెలియకుండా మీరు నన్ను పిలుస్తున్నారు? శివా, నువ్వు కాసేపు ముందు సైంటిస్ట్ గురించి టీవీ న్యూస్ లో విన్నావు కదా, ఆయనకి సెక్యూరిటీ పర్పస్ కి నిన్ను పిలిచారు. లడ్డు సింగ్ గారు, అసలు ఎలా సైంటిస్ట్ ని రక్షించే బాధ్యతని నాకు ఇచ్చారు? నేను పోలీస్ని కాను, ఆర్మీలోనూ పనిచేయడం లేదని మీకు తెలుసు. చూసావా, నేను ఎప్పటిలాగే తప్పుగా చెప్పాను. అదే నన్నే వాళ్ళు సెక్యూరిటీ పర్పస్ కి పిలిచారు. అందుకే నువ్వు నాతో పాటు రైల్వే స్టేషన్కి రా. వస్తావా? సరే లడ్డు సింగ్ గారు, కానీ అసలు వాళ్ళు ఎవరో మనకి తెలియదే. మనం ఎవరికి ప్రొటెక్షన్ ఇస్తాం? శివా, మనం అలర్ట్ గా ఉండాలి. అలర్ట్ గా చూడు. ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. నా వెనకాల ఎవరైనా ఉన్నారా? మీ వెనకే బామ్మ నించుంది. నా వెనకాల మీ బామ్మ ఉందా? అవునవును. ఎందుకయ్యా ఇలా వెనకాల బామ్మ? అదా విషయం. సారీ సారీ బామ్మగారు, సారీ. నిన్ను తర్వాత కలుస్తాను శివా. బాయ్ 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 బాయ్. సమయం అయిపోయింది. ట్రైన్ ఎప్పుడు వస్తుంది? ఎవరు మీ చోటు నుంచి కదలకండి. ఈ కత్రి ఖతర్నాక్ మాటని ఎవరు జవదాటకూడదు, అర్థమైందా? మీలో సైంటిస్ట్ కమల్ ఎవరో చెప్పండి. మర్యాదగా నా ముందుకు రండి. మిగతా వాళ్ళంతా వెళ్ళి ట్రైన్లో కూర్చోండి. మమ్మల్ని మీరు వెళ్ళనివ్వండి. మేము త్వరగా వీనస్ సిటీకి వెళ్ళాలి. ఎక్కువగా మాట్లాడుకో. నేనేం చెప్పానో గుర్తులేదా మీకు? నేను 3 అంకెలు లెక్క పెడతాను. సైంటిస్ట్ కమల్ నా ముందుకు రావాలి, లేదంటే ఇక్కడున్న మీ అందరినీ అంతం చేస్తాను. ఎవరది? 3. ఓ, సైంటిస్ట్ కమల్ అంటే నువ్వేనా? ప్రపంచంలో యంగెస్ట్ సైంటిస్ట్ నువ్వేనా? చూడ్డానికి చాలా చిన్న పిల్లలా ఉన్నావు. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. ఏంటి, నీ పేరు శివానా? మరి సైంటిస్ట్ కమల్ ఎవరు? ఇలా చూడు శివ, నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఏదో పొరపాటుగా కొట్టావని సర్దుకుంటాను. పైగా నువ్వు చాలా చిన్న కుర్రాడివి కాబట్టే నిన్ను క్షమించి వదిలేస్తున్నాను. కానీ ఈ కత్రి ఖతర్నాక్ దగ్గర ఆటలాడాలని చూడకో, లేదంటే. లేకపోతే ఏంటి? మళ్ళీ కొట్టాడు. ఎవ్వడు కదలడానికి వీల్లేదా? కదలకూడదు. సరే పద.
థ్యాంక్ యూ శివ. ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు, వాళ్ళందరూ అటువైపుగా పారిపోయారు. శివ, నేను కూడా ఈ ట్రైన్తో పాటు చివరి స్టేషన్ దాకా వెళ్ళొస్తానులే. ఎవరికి తెలుసు ఎప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. ఓకే లడ్డు సింగ్ గారు, నేను బయలుదేరతాను. ఏదైనా సమస్య అయితే వెంటనే ఫోన్ చేయండి. అలాగే. హ్యాండ్స్ అప్. మేము ఈ ట్రైన్ ని హైజాక్ చేశాం. మర్యాదగా మేము చెప్పినట్టు వింటే నీకే మంచిది. నేను ఖతర్నాక్ మాట్లాడుతున్నాను. డ్రైవర్ నా గన్ పాయింట్ లో ఉన్నాడు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. సైంటిస్ట్ కమల్ ఎవరైనా సరే వెంటనే నా దగ్గరికి రండి. ఎవరైనా నా మాట వినకుండా ఏదైనా చెయ్యాలని చూస్తే వాళ్ళని అంతం చేస్తాను. ఎలా అంతం చేస్తానో కూడా మీకు వివరిస్తాను. ఈ ట్రైన్ లో టైం బాంబుని ఫిక్స్ చేశాను. నా దగ్గరికి సైంటిస్ట్ రాలేదంటే అరగంటలోగా ఈ ట్రైన్ బ్లాస్ట్ అయిపోతుంది. ఆ తర్వాత ఎవరు తప్పించుకోలేరు. ఈ ట్రైన్ లో ఉండే వాళ్ళందరూ ప్రాణాలతో ఉండాలంటే ఆ సైంటిస్ట్ తనంతట తానుగా ఇక్కడికి వచ్చి లొంగిపోవాలి. లేదంటే అందరూ పైకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి. ఈ ట్రైన్ లో వచ్చే చాలా పెద్ద తప్పు చేశాను. ఇక్కడ ఎవరు సైంటిస్టు అర్థం కావడం లేదే. శివ, చాలా పెద్ద సమస్య అయ్యా. అదేనయ్యా, నువ్వు ఫైట్ చేసావు కదా, వాళ్ళందరూ కలిసి ట్రైన్ ని కిడ్నాప్ చేస్తున్నారు. అంతేకాకుండా టైం బాంబ్ సెట్ చేశారు. వాళ్ళకి సైంటిస్ట్ దొరకకపోతే ఖచ్చితంగా టైం బాంబ్ తో ట్రైన్ ని పేల్చేస్తారట. లడ్డు సింగ్ గారు, మీరు ప్యాసింజర్స్ ని భయపడొద్దని చెప్పండి. మేము ఏదో ఒకటి చేస్తాం. రేవా, ఆది, యూడి, త్వరగా రండి. వాళ్ళు ఇప్పుడు ట్రైన్ లోకి వెళ్ళిపోయారట. అంతేకాదు ఆ ట్రైన్ లో బాంబు పెట్టారు. ఎలాగైనా సైంటిస్ట్ ని మనం కాపాడాలి. కమ్ ఆన్ ఫ్రెండ్స్, లెట్స్ గో. శివ వచ్చేసాడు. శివ వచ్చేసాడు. లడ్డు సింగ్ గారు, తను నిజంగానే ట్రైన్ లో బాంబ్ ని సెట్ చేశాడా? నా లాజిక్ ప్రకారం బాంబ్ తప్పకుండా సెంటర్ కంపార్ట్మెంట్ లోనే ఉండాలి. లేదంటే ముందు ఇంజిన్ కి పక్కన ఫిక్స్ చేసి ఉంటారనుకుంటాను. ఎందుకంటే లాస్ట్ కంపార్ట్మెంట్ లో బాంబ్ పేలిందంటే ఎవరికి ఎలాంటి నష్టము జరగదు. నువ్వు సరిగ్గా చెప్పావు శివ. లడ్డు సింగ్ గారు, మనం పబ్లిక్ ని లాస్ట్ కంపార్ట్మెంట్ కి షిఫ్ట్ చేయగలిగితే మనం బాంబ్ ని కనిపెట్టడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. అలాగే చేద్దాం శివ, అలాగే చేద్దాం. అంతేకాదు ఈరోజు ప్యాసింజర్లు కూడా ఎక్కువగా లేరు. మనం వెంటనే వీళ్ళందరినీ షిఫ్ట్ చేయగలం. ఏడి యూడి, మీరిద్దరూ ముందు కంపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ ఉన్న జనాల్ని వెనక్కి పంపించండి. నేను శివ కలిసి ఇదిగో ఈ బాంబ్ ట్రాకింగ్ డివైస్ తో బాంబ్ ఎక్కడ ఉందో కనిపెడతాం. సరేనా? ఓకే సార్. హలో ఎవ్రీవన్, మీరందరూ వెనక్కున్న పెట్టకి వెళ్ళిపోండి. మేము ఇక్కడ బాంబుని వెతకాలి. బాంబు అనౌన్స్ చేసి ఇంతసేపు అయినా సరే ఇంకా ఎందుకని ఆ సైంటిస్ట్ ఇక్కడికి రాలేదు అంటే దీని అర్థం నేను హెచ్చరించినా సరే ఎవరు భయపడలేదన్నమాట. మీరిద్దరు ముగ్గురిని తీసుకువెళ్ళి ప్యాసింజర్స్ అందరినీ భయపెట్టండి. ఏంటిది? ప్యాసింజర్స్ అందరూ ఎక్కడికి వెళ్ళారు? తర్వాత కంపార్ట్మెంట్ లో చూద్దాం. కదిలే ట్రైన్లో ఎలాగ అందరూ కనిపించకుండా వెళ్ళిపోయారు. హలో అంకుల్, మీరందరూ సైంటిస్ట్ ని వెతుకుతున్నారా? చెప్పండి. కానీ మీరు చాలా పాపం, మీకు ఆ సైంటిస్ట్ దొరకరు. చిన్నపిల్లడా, నువ్వు నా దారికి అడ్డొచ్చినందుకు నాకు చాలా బాధగా ఉంది. పట్టుకోండి వాడిని. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ.
థ్యాంక్ యూ. నువ్వు చాలా ధైర్యంగా తన్ని కొట్టావు. ఈ అమ్మాయే సైంటిస్ట్ కమాల్. తన్ని పట్టుకోటానికని రౌడీలు వస్తున్నారు. తను మీ పక్కన ఉంటేనే సేఫ్ గా ఉంటుంది. నైస్ టు మీట్ యూ. హలో హలో టైగర్, ఎందుకు ఇంత ఆలస్యమైంది? సైంటిస్ట్ ని పట్టుకున్నారా లేదా? హలో టైగర్ అంకుల్, నా టిఫిన్ లాక్కు తింటున్నారు. తను నేను ఎందుకు అక్కడికి పంపాను? తను ఏం చేస్తున్నాడు? చిన్న కుర్రాడా, టైగర్ ని వెంటనే నాతో మాట్లాడమని చెప్పు. సారీ అంకుల్, ఆయన ఏం చెప్పారంటే ఆయనకి ఆకలిస్తోందట, అందువల్ల ముందు తిండి తర్వాత పని అంటున్నారు. మరే ఈ టైగర్ ఎందుకు ఇలా చేస్తున్నాడు? మీరంతా ఇంట్లో భోంచేసి రాలేదా ఏంటి? భోంచేసే వచ్చాం బాస్. అది ఏంటంటే మటన్ కర్రీను అలాగే ఇక చికెన్ చాలు, కర్రీను. ఆపు. నేను నిన్ను మెనూ అడగట్లేదు. వెళ్ళి ఆ సైంటిస్ట్ ఎక్కడున్నా పట్టుకురండి. ఇప్పుడే మేము ట్రైన్లోంచి కొంతమంది రౌడీలు కింద పడ్డం చూసాం. కానీ పరిస్థితి ఇంకా దారుణంగానే ఉంది. ట్రైన్లో సిచ్యువేషన్ ఎలా ఉందో సమాచారం ఏదీ మాకు సరిగ్గా అందలేదు. కానీ ప్యాసింజర్స్ మాత్రం సురక్షితంగా ఉంటారని మేము నమ్ముతున్నాం. మీరందరూ వెనక్కి వెళ్ళండి, ఆ బాంబ్ ఇందులోనే ఉంది. శివ, అబ్బాయి శివ, ఈ బాంబుని నేను డిఫ్యూజ్ చేయడానికి కాస్త సమయం పడుతుంది. అంతవరకు మీరు లడ్డు సింగ్ గారు, మీరు బాంబ్ ని డిఫ్యూజ్ చేయండి. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఏయ్! ఈ ప్యాంతాన్ని పట్టుకోవడం మామూలు విషయం కాదు. పట్టుకో, రా, వచ్చినట్టు పట్టుకో. హలో హలో ప్యాంథర్, ఏమైంది? సైంటిస్ట్ పట్టుకున్నారా లేదా? టైగర్ ఇంకా తింటూనే ఉన్నాడా? అంకుల్, ప్యాంతర్ అంకుల్ నా బర్త్డే కేక్ ని మొత్తం తినేశారు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు,
అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావడం లేదు. మనం ఇక్కడికి సైంటిస్ట్ ని పట్టుకోవడానికి వచ్చామా లేదంటే విందు భోజనం కోసం వచ్చామా? బాస్, మిగతా వాళ్ళ గురించి నాకు తెలీదు, కానీ నేను నా ఫేవరెట్ పాలక్ పనీర్, దాల్ మఖ్ని, ఇంకా మెనూ చెప్పడం ఆపుతావా లేదా? మీ అందరికీ తినడం గురించి మాత్రమే తెలుసా ఏంటి? తప్పుకో, వెళ్ళి నేనే స్వయంగా ఆ పనేంటో చేస్తాను. ఓహో, అందరూ ఇక్కడే ఉన్నారా? నా మనుషులు ఎక్కడున్నారు చిన్న కుర్రాడా? ఏంటి అంటే నాకు హ్యాట్రిక్ అన్నమాట. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. ఈ బాంబు చాలా కాంప్లికేటెడ్ గా ఉంది, అసలు నాకేం అర్థం కావడం లేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను ఈ బాంబుని చూడొచ్చా? ఆ, ఆ. అమేజింగ్! నువ్వు దీన్ని ఎలా చేసావు? ఇది చాలా సింపుల్ విషయం. ఇది ఒక చిన్న బాంబ్ లాంటిది. నేను న్యూక్లియర్ బాంబ్ సైంటిస్ట్ ని తెలుసా? ఏంటి? న్యూక్లియర్ బాంబ్ సైంటిస్టా? సైంటిస్టువా? ఇప్పుడు నాకు ఆ సైంటిస్ట్ కమల్ ఎవరో తెలిసిపోయింది. ఇప్పుడు నేను కిడ్నాప్ చేసి ప్రభుత్వం దగ్గర నుండి 500 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తాను. ఇంకా ఎవరికైనా ఫైట్ చేయాలని ఉంటే నా దగ్గరికి రండి. డోంట్ వరీ, ఎవ్రీథింగ్ ఈస్ అండర్ కంట్రోల్. తాతయ్య, శివ. హలో శివ, మీ అందరినీ కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరే మా అందరికి చాలా గొప్ప ఇన్స్పిరేషన్. ఇంత చిన్న వయసులోనే మీరు గొప్ప సైంటిస్ట్ అయిపోయారు. శివ, మీరు కూడా చాలా అద్భుతంగా ఫైట్ చేస్తున్నారు. నేను ఎప్పుడూ ఒక విషయం మాత్రం గుర్తుంచుకుంటాను, శివాని పిలవడని మాత్రం పిలవకూడదు. హలో, నేను రేవా, తను ఆది, ఇంకా తను యూడి. ఐఎమ్ ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్. నా పేరు మామూలుగా ఫేమస్ కాలేదు. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొంగ అయినా సరే దొంగతనం చెయ్యాలంటే భయపడతాడు. ఎందుకంటే లడ్డు సింగ్ గారికి తెలిస్తే ఆయన వస్తాడు, తర్వాత కుమ్మేస్తాడని భయం. కానీ ప్రజలు కూడా వాడికి చేస్తారు.